గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తుల వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు బాగా ఫలిస్తాడు. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. వివాహం, భోగం, సుఖం, సంతోషం, ఆనందాన్ని ఇస్తాడు. అదే తేడా వస్తే అసలు ఎందుకు బతుకున్నామా అనిపిస్తుంది. శుక్రుడు బాగున్నాడు కానీ కాలసర్పదోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజకేతువులు కలిసి ఉన్నారు. ఎవరైనా సరే ఈ సంవత్సరంలో వివాహం చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకొని జాగ్రత్త పడి వివాహం చేసుకోవడం అవసరం. తర్వాత శని ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో మంచి లాభాలను చేకూరుస్తాడు. ఈ వృషభ రాశికి 2 సంవత్సరాల 6 మాసాల వరకు కూడా శని ఏకాదశంలోనే ఉంటాడు. తర్వాత గురువు ఉచ్చలో ద్వితీయానికి ధనాధిపతి వచ్చాడు. అటువంటి గురువు వల్ల కూడా మంచి లాభించే టైం ఉంది. అయితే కొన్ని గ్రహాలు చాలా పద్ధతిగా మారినాయి. ఎట్లా మారినాయి అంటే మార్చి 30కి 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ 6 గ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు గురువు, కుజుడు, రాహువు, మరి శని. ఈ 4 గ్రహాలు కూడా ఒక చోట చేరినాయి. ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలు. దీనివల్ల షష్టగ్రహ కూటమి 6 గ్రహాల వల్ల మార్చి 30 నుంచి షష్టగ్రహ కూటమి తయారై సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, ఇట్లాంటి సమస్యలు బాగా విపరీతంగా పెరిగినాయి. మన అందరికీ కూడా తెలుసు, యుద్ధం రాకమునిపే బంగారం తులం ₹1,00,000 వచ్చేసింది. ఇదివరకు ఇప్పుడు ₹1,00,000 బంగారం చూసామా? ఇటువంటివన్నీ కూడా పెరగటానికి కారణం ఏంటంటే కొన్ని అనర్థమైనటువంటివి. యుద్ధం దేనికి అనవసరమైన యుద్ధం కదా. ఉగ్రవాదుల్ని పోషించి ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఎగ్గొలిపి ప్రతి పేటలో ఉగ్రవాదులు లేనటువంటి స్థలం లేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు? బాగా జనం తిరిగే చోట చూసి ఓ బాంబు పెట్టడం, కొన్ని వందల మందిని చంపటం. దానివల్ల వాళ్ళకి ఆనందం ఏమిటంటే వాళ్ళు గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఆలోచిస్తారు. 10 మందిని రక్షించడమా, 10 మందిని భక్షించడమా, ఏది మంచి పని అనేది వాళ్ళు ఆలోచిస్తే ఇట్లాంటి పనులు చేయడం. దీనివల్ల చాలా నష్టపడుతున్నాం. దీనికి మార్గం మనం ఆలోచించుకోవాలి. ఈ మార్గం ఆలోచించాలంటే మీ గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలి. గ్రహస్థితి ద్వారా దైవం అనేవాడు ఉన్నాడు. ఆ దైవాన్ని ఎప్పుడు పూజించాలి, ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించాలి. తర్వాత ఎప్పుడు కూడా తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సాయంత్రానికి ఇవాళ తెల్లవారి మనం ఏం చేసాం, మంచి ఏం చేశాం, చెడు ఏం చేసాం, అది లెక్క చూసుకొని మనం పాప పనులు చేస్తే రేపు అటువంటి పని చేయకూడదు అని నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కొంతమంది కలిసి ఓ చోట కూర్చొని ఆలోచించాలి. ఇది ఎప్పుడు కూడా మంచికి దోహదపడుతుంది. ఈ రాశివాడు గురువు బాగున్నాడు, విద్య బాగా వస్తుంది, వివాహం జరగడానికి మంచి అవకాశం ఉంది. శని ఏకాదశంలో ఉన్నాడు, మోటార్ వాహనాలు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం. కానీ అన్నిటినీ మించి రాహుకేతువులు కుజుడు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. మరి కంటికి తగిలే పుల్ల కనిపెట్టి తరగమని. శరీరంలో 9 భాగాలు ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. శరీరంలో 7 వైద్యాలు. మెడకాయ దగ్గర పై భాగంలోనే 7 రంధ్రాలు ఉన్నాయి. మనిషికి 9 రంధ్రాలు ఇచ్చాడు. ఒంటేలో రంధ్రం, 2 రంధ్రం, 9 రంధ్రాలు. 9 రంధ్రాలకి శిరస్సు ప్రధానం అన్నారు. తలకి ఒక ముసుగు వేసి వీడెవడంటే ఏం చెప్తారు? బాగా తెలిసిన మనిషి
తలకి నల్లగుడ్డ ముసుగేశారు. తీసుకొచ్చి వీడెవడంటే ఎవరు కనుక్కోలేరు. అట్లాగే శిరస్సుకి జ్ఞానేంద్రియాలు ఇచ్చారు. వినపడకపోయినా, కనపడకపోయినా, గాలి ఆడకపోయినా, ఆహారం తీసుకోలేకపోయినా, ఏది తేడా వచ్చినా మనిషి జీవించడం కష్టం. అటువంటి జ్ఞానేంద్రియాలని మనం సరిగ్గా చూసుకొని, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం కలిగి, దైవ బలం కలిగి, దైవ బలంతో జ్యోతిష్యం ఎట్లా చెప్పమన్నారు? జ్యోతిష్యానికి ఉపోద్ఘాతం ముందుగా ఇచ్చారు. ఉపోద్ఘాతంలో ఏమి ఇచ్చారు? ఈ జ్యోతిష్యం చెప్పాలి అంటే నీకు ఏది కావాలి దాంట్లో ఇచ్చాడు. ముందు దైవ బలాన్ని సంపాదించమన్నారు. దైవ శక్తి కలిగి జ్యోతిష్యం చెప్పమన్నారు. గ్రంథం మొత్తం చదివింది మొత్తం మైండ్కు రావాలంటే దైవ బలం ఉంటేనే వస్తుంది. ఆ దైవ బలం ఉంటేనే భగవంతుడు నీకు వాక్కిస్తాడు. అటువంటి జ్యోతిష్యం ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ క్రిటికల్ రోజుల్లో ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బాగుండని గ్రహాలు రాహువు, కేతువు, కుజుడు, బుధుడు, రవి. మరి మొత్తం 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 5 గ్రహాలు గోచారంలో బాగాలేవు. మరి గ్రహచారంలో కూడా ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటేనే మనకు ఎంతైనా ఫలిస్తుంది. మనకు బాగుండని టైంలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి ఏ పని చేస్తున్నామో ఆ పని వరకే ఆలోచించాలి. మన పని కాక పక్కవాళ్ళ పని గురించి దారిన పోతుంటే ఎవరు ఏం చేస్తున్నారు చూడటం, ఇవన్నీ మనకు ఉపకరించవు, అపకారం చేస్తాయి. ఉపకారం చేయవు. ఎట్లా ఉంటుందంటే రోడ్డు మీద మనకు తెలిసిన వాళ్ళు 2 పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు బాగా తెలుసు. మనం బయటకు వెళ్తాం. అరే వీళ్ళు ఎందుకులా పోట్లాడుకుంటున్నారు, అసలు ఏందో తెలుసుకుందామని మనం వాళ్ళ దగ్గరికి పోయి నుంచుంటాం. వాళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు, అసలు ఏంటి గొడవ, అది తెలిసే లోపల వాళ్ళు ఏం చేస్తాడు, కత్తి తీసుకొని ఒకటి చక్కర పొడుస్తాడు. వాడు కింద పడి గిలగిల తండుకుంటూ ఉంటాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. మర్డర్ జరిగిందనగానే పోలీసులు వస్తారు. పొడిచినవాడు పారిపోతాడు. చూస్తూ నుంచున్నవాడిని పట్టుకెళ్తారు. సాక్ష్యం చెప్పాలి. ప్రతి కోర్టులో ప్రతి వాయిదాకి తిరగాలి. ఇటువంటిది నీవు చేసేటువంటి పొరపాటు వల్లే నీకు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. మనకు గ్రహస్థితి బాగుండనప్పుడు మన పని వరకు మనం చేసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు మనకొద్దు. ఏదైనా చేతనైతే వాళ్ళు వచ్చి అడిగితే మన చేతైన మంచి సహాయం చేయటం, లేకపోతే మన చేత కాదు దండం పెట్టడం. ఇట్లా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, భారతదేశం బాగా పైకి వచ్చింది. భారతదేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేకుండా పైకి వస్తుంది. కాబట్టి మిగతా దేశాలు అందరూ కలిసి, చిన్న చిన్న దేశాలందరూ కలిసి, పెద్ద దేశాల సపోర్టుతోటి భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అదే స్వభావాలు మనలో కూడా కలుగుతున్నాయి. ఆ స్వభావాలని నశింపచేయాలి. దైవ బలాన్ని సంపాదించాలి. దైవ బలం ద్వారా బాగుపడాలి. అయితే మీకు 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఎట్లా అయితే బాగుంటుందో దాని ద్వారా జ్యోతిష్యం చెప్పేదాని ద్వారా దానికి తగిన ఉపశమనం చేయించుకొని మీరు బాగుపడండి. స్వస్తి.